హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇస్రో యొక్క టాప్ 8 ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఫ్రెండ్స్ దాంతోపాటు మీకు ఒక ఐక్యూ క్వశ్చన్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ అయితే మన ఫ్రెండ్స్ నేను ముందడిగిన ఐక్యూ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఫ్రెండ్స్ అయితే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని ఆన్సర్ చేసిన వారు కింగ్ ఆఫ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే చంద్రయాన్ 3 ప్రాజెక్ట్లో చంద్రయాన్ 2 లాగే ల్యాండర్ మరియు రోవర్ ఎలా ఉందో ఇక్కడ అలాగే చేస్తారు ఫ్రెండ్స్ అయితే అక్కడ జరిగిన తప్పు జరగకుండా సాఫ్ట్ ల్యాండింగ్ అనే ప్రక్రియని దీంట్లో చంద్రయాన్ 3లో అటెంప్ట్ చేశారు ఓకేనా ఫ్రెండ్స్ అయితే చంద్రయాన్ 3 2021లో రిలీజ్ చేస్తారు అనే లీక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు తెలిసిందే గగయాన్ ప్రాజెక్ట్. దీంట్లో ఒక 3 ఆస్ట్రోనాట్స్ని ఉంచి అక్కడ మూన్ దగ్గరికి పంపిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అయితే అక్కడ 7 days పాటు ఉండి 2022లో లాంచ్ చేస్తారు అయితే 75 years ఆఫ్ ఇండిపెండెన్స్కి లాంచ్ చేస్తారు ఓకేనా అయితే దానికి సపోర్ట్ చేస్తూ స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేయడానికి ఇస్రో మరియు హల్ 2 కలిసి అది ప్రోగ్రామింగ్ అనేది చేస్తుందని ఓకేనా ఇది గగయాన్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది లోనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అయితే ఇది 2024 లోనార్ ల్యాండర్ రోవర్ ద్వారా జాక్స్ అండ్ ఇస్రో సౌత్ పోల్ నుంచి మూన్ మీదకి పంపిస్తారు అయితే ఇది కూడా సేమ్ చంద్రయాన్ 3 లాగా కానీ ఇది 2 కలిపి ఒకే దాని ద్వారా ఇమేజెస్ని స్కాన్ చేస్తూ ఉంటుంది ఇది 2024లో పంపిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య L1 ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది 2022లో సోలార్ అబ్జర్వేషన్ కోసం పంపిస్తున్నారు అయితే దీంట్లోని స్పేస్ క్రాఫ్ట్ మిషన్ స్టడీ ఆఫ్ సోలార్ కరోనా. ఇది మీరు కరోనా అనుకోకండి ఇది సోలార్ కరోనా అంటే సన్ ద్వారా ఆ వైరస్ని తొలగించే ఏదన్నా ఉందా అనే దాని గురించి ఓకేనా ఇది 2022లో అయితే రిలీజ్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి అది ఒక శాటిలైట్ అంటే మన ఎర్త్ ఓషన్స్ని రివర్స్ని సాయిల్ ఇవన్నీ స్కాన్ చేయడానికి రైసాట్ 1A అనే ప్రాజెక్ట్ని అయితే పంపిస్తున్నారు అది 2020లోనే అయితే రాడార్ ఇమేజింగ్ అయితే నెక్స్ట్ అయితే ఇది కూడా ముందు దానికి లాగే ఇది రిమోట్ సీయింగ్ రాడార్ ఇమేజింగ్ ఓకేనా అయితే దీన్ని 2022లో అయితే లాంచ్ చేస్తారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మంగళయాన్ 2 అనే ప్రాజెక్ట్ని 2024 మార్స్ ఆర్బిటర్ కింద పంపుతున్నారు అయితే ఇది ఇండియా సెకండ్ మిషన్ అయితే ముందుది 5th November 2013 ఇస్రో అయితే పంపింది ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ ప్రాజెక్టు సెకండ్ కదా అందుకని ఇది 2024 అయితే ఆ టైంలో అయితే పంపుతున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి శుక్రయాన్ 1 ఇది 2023లో వీనస్ ఆర్బిటర్ కింద పంపుతున్నారు అయితే ఈరోజు మన క్వశ్చన్ వచ్చేసి ఇస్రో యొక్క చైర్మన్ మరియు డైరెక్టర్ ఎవరు అయితే దీని పని ఏంటంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, అక్కడ ఎటువంటి వాటర్ ఉంటుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కోసం ఆర్బిటర్ కింద 2023లో అయితే పంపిస్తున్నారు ఓకేనా అయితే ఈ రోజు టాపిక్ ఇదే ఆర్బిటర్స్ అంటే ఒక మంచి టాపిక్ పరికారం ఎంత మంచి టాపిక్ చేస్తున్నాను కదా దాని గురించి నాకు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి చాలు